మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో మందులు దొరకని పరిస్థితి నుంచి WHO GMP ప్రమాణాలు గల మందులు మాత్రమే దొరికేట్టుగా చేసిన పరిస్థితి కూడా ఎప్పుడన్నా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలో. చరిత్ర చూడని విషయాలు ఇవన్నీ. ఒక ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్స్ పెంచడం కానీ, ఇవన్నీ చరిత్రలో ఎప్పుడు జరగని విషయాలు. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఆర్బీకే, గ్రామాలలోనే సచివాలయాలు, ఆ ఆర్బీకే పరిధిలో ప్రతి ఎకరా, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఎకరా ఈ క్రాప్, ఆ గ్రామంలోనే ఆ ఆర్బీకేలోనే అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ అసిస్టెంట్గా రైతును చేయబట్టుకుని నడిపించేందుకు ఆ ఆర్బీకేలో కూర్చోవడం, ఆ గ్రామంలో వేసిన ప్రతి పంటలకు ఒక ఆర్బీకేలో బోర్డు పెట్టి గిట్టుబాటు ధరలు ఇవి అని చెప్పి ఆ బోర్డు మీద మినిమం గిట్టుబాటు ధరలు అని చెప్పి బోర్డు పెట్టి రాయించడం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఆ గ్రామంలో వెంటనే ఆర్బీకే అసిస్టెంటు CM యాప్ ద్వారా, అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్, CM యాప్ను యాక్టివేట్ చేస్తే జాయింట్ కలెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మార్క్ఫెడ్ వెంటనే ఇన్వాల్వ్ అయ్యేవాడు. జాయింట్ కలెక్టర్ ఆ హోదాలో, ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, ఏ పంటకైతే గిట్టుబాటు ధర రావడం లేదో వెంటనే జాయింట్ కలెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామంలో కొనుగోలు చేసి మార్కెట్లో పోటీతనం పెంచేవాడు. ఏకంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద మన 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి ప్రతి రైతుకు మొక్కాన చిరునవ్వును చూస్తూ గిట్టుబాటు ధరలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇప్పుడు చూడని మార్పులు ఇవన్నీ. గ్రామంలోనే మన ముందరనే సచివాలయం, మన గ్రామంలోనే 10 మంది పిల్లలు అక్కడే పనిచేస్తూ చిక్కటి చిరునవ్వుతో రిసీవింగ్, మన గ్రామంలోనే 60 ఇళ్ళకు ఒక వాలంటీర్, మన గ్రామంలో ఇంటికే నేరుగా వెళ్ళి సహాయం అందించే పరిస్థితులు, ఇవన్నీ ఎప్పుడు చరిత్రలో చూడాల. గవర్నమెంట్ సహాయం చేసేది ఏదైనా కూడా లంచాలు లేకుండా సహాయం జరుగుతుందా అబ్బా గవర్నమెంట్లో అనేది జరుగుతుంది అని చెప్పి నిజ నిర్ధారణ చేసినది ఎప్పుడైనా జరిగింది అని అంటే అదొక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మన 5 ఏళ్ల పాలన ఆ మాదిరిగా జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఎలక్షన్లప్పుడు? జగన్ ఇచ్చేదానికన్నా 3 ఇంతలు ఎక్కువ. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఇవి. జగన్ అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలున్నా 15,000 ఇచ్చేది. నేను అలా కాదు, చంద్రబాబు నాయుడు అన్న మాటలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అన్నాడు. అంటే జగన్ 15,000 ఇస్తే ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. అందరితో ఆగిపోలా. జగన్ చేయూత కింద 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మను చేపట్టుకొని నడిపిస్తూ వాళ్లకు బ్యాంకుల్లో అనుసంధానం చేసి అమూల్ లాంటి సంస్థలు, ITC లాంటి సంస్థలు, రిలయన్స్ లాంటి సంస్థలు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ లాంటి సంస్థలు, హిందుస్థాన్ లీవర్ లాంటి సంస్థలతో టైఅప్ చేయించి ప్రతి మహిళను తాను చేయి పట్టుకొని నడిపిస్తూ 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రతి అక్కకు 18,750 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 ఇస్తూ బ్యాంకులు టైఅప్ ఇస్తూ కంపెనీలతో టైఅప్ చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా జగన్ చేయూత అనే కార్యక్రమం తీసుకొస్తే జగన్ 18,750 ఇస్తూ ఉన్నాడు. నేను 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 50 దాటితే చాలు ఏమన్నాడు, 48,000 నీకు, 48,000 నీకు, 48,000 నీకు అన్నాడు. అంటే మనం 18,750 ఎక్కడ, ఆయన 48,000 ఎక్కడ అని. మనం చెప్పేదానికన్నా 3 ఇంతలు ఎక్కువ. అందరూ తాగల 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా ఏమన్నాడు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నాడు.
అంటే నెల నెల 1,500 రూపాయలు, నీకు నీకు 18,000, నీకు 18,000, నీకు 18, ఆడబిడ్డ నిధి అంట అని ఇంకో పత్తు. కండువా వేసుకొని ఎవరైనా రైతు వచ్చినాడంటే చాలు ఏమన్నాడు, జగన్ ఇచ్చేదంతా కలిపినా కూడా 13,500 కదా, నేను 26,000 ఇస్తానన్నాడు. ఇలా ప్రతిదీ కూడా ఏమన్నాడు, మనం చెప్పేదానికన్నా మళ్ళీ ఎవరైనా పిల్లలు కనపడితే ఏమన్నాడు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 నిరుద్యోగ భృతి అంటాడు. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దానికి ఏమన్నాడు, జగన్ ఇచ్చేటివన్నీ కాక ఇవన్నీ నేను ఇస్తానని చెప్పన్నాడు ఎన్నికలప్పుడు అని ప్రజలకి ఏం చేసినాడు, ఇంటింటికి పంపించినాడు తనను తన